హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైన్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్రికెట్ ఆడుతున్నాం. ఇదేం క్రికెట్ తమ్మునేలా చూశారు కదా, డిఫరెంట్ క్రికెట్. మా వెంకటేష్ అయితే ఏదో క్రికెట్ ఆడదామని అయితే పిలిచిండు. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఒకటి టేబుల్, ఒకటి దుప్పట, ఒక వికెట్లు, బ్యాటు, తర్వాత స్టాండు, బాళ్ళు, మళ్ళా 3 బాళ్ళు. ఇక మనకైతే బంగ్లా మీద మీరు చూసారు కదా క్రికెట్ నెట్ అయితే ఉంది. అక్కడ ఇవి సెట్ చేసి ఈ రోజు అయితే మ్యాచ్ ఆడతాం. మేము కూడా ఫస్ట్ టైం. మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వీడియో అయిపోయే వరకు చూడండి. చలో లెట్స్ గో, సామాన్ బంగ్లా మీద తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మా మినీ క్రికెట్ గ్రౌండ్ చూసారు కదా. ఇక్కడైతే ఇప్పుడు మేము ఇక్కడ బ్యాటింగ్ పిచ్ అయితే సెట్ చేస్తున్నాం. అయితే ఒకటి క్రికెట్ సెట్ అయితే కొన్నాం. ఇక చూడండి, ఛాంపియన్స్ క్రికెట్ అట. సో ఇందులో మనకైతే ఒక బాల్ వచ్చింది, ఒక స్టాండర్డ్ ఉంది, ఇక బెల్స్ వచ్చినాయి, అలాగే 3 వికెట్లు వచ్చినాయి, ఒక బ్యాట్ కూడా వచ్చింది. ఒక బ్యాట్ వచ్చింది చిన్నది, వికెట్ లాగడానికి హోల్డర్ కూడా వచ్చింది. ఇక చూడండి మా మినీ క్రికెట్ ఇక ఈ విధంగా అయితే సెట్ చేసినాం. ఇంకొక బల్ ఉంటే బాగుండు. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ విధంగానే ఆడుతున్నాం. ఇక ఇక్కడ నుండి అయితే బాల్ వేయాలి. ఇక ఇక్కడైతే బ్యాటింగు. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే ఈ విధంగా ఒక క్రికెట్ అయితే సెట్ చేసినాం. సో ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ తోటి, అంటే మామూలుగా మనం నిలబడి ఈ చిన్న పిచ్లో మనం బ్యాటింగే చేయాలి. సో దీంట్లో మరి 4, 6 ఏ విధంగా అంటే చుట్టూ జాలి ఉంది కదా, ఇగో ఈ చుట్టూ జాలికి డైరెక్ట్ ఏడంటినా 6, కిందికి వెళ్ళి అంటే 4. సో మంది ఎక్కువైనప్పుడు మనం సింగిల్ కూడా పెట్టుకోవచ్చు. అది ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఇదే రూల్స్. ఏమైనా డౌట్లే చిన్నకన్నా ఏమైనా డౌట్లే? ఫ్రెండ్స్ మాకైతే ఏం డౌట్ లేదు. ఒక మ్యాచ్ ఆడితే మాకు ఏమైనా డౌట్లు వస్తే అప్పుడు అవి క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్ ఆడేద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా మ్యాచ్కి అయితే వెళ్దాం. మేమైతే సింగిల్ ఆడుతున్నాం. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఇప్పుడు మన సంతోష్ అన్న అయితే డిసైడ్ అవుతాడు. ఇదోలాగే ఇది నాకు, ఇదోలాగే చిన్న కన్నయ్యకు, ఇది నాకు, ఇది వెంకటేష్. మా డాడీ ఫస్ట్, నేను సెకండ్, చిన్న కన్నయ్య థర్డ్, నువ్వు ఫోర్త్. నువ్వే ఫస్ట్ బౌలింగ్. ఫస్ట్ బౌలింగ్. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ బ్యాటింగ్ నేను, సెకండ్ బ్యాటింగ్ కన్నయ్య, థర్డ్ చిన్న కన్నయ్య, ఫోర్త్ మన సంతమా బౌలింగ్ ఫస్ట్. అయితే ఒక మనిషి ఒక్కసారి అవుట్ కాదు, 3 సార్లు 3 సార్లు అవుట్ అయితే వాళ్ళ టీం, అంటే ఆ మనిషి అవుట్ అన్నట్టు. ఓకేనా? ఓకే. సో డైరెక్ట్ పోతే 6, కిందకి పోతే 4. ఫీల్డర్ ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళు కెమెరా తీస్తారు కాబట్టి ఒకళ్ళు క్యాచ్ అయితే ఉంది, ఎక్కడైనా ఫీల్డింగ్ పెట్టుకోవచ్చు, ఇష్టం. ఓకేనా? డౌట్లే ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము శాంపుల్గా అయితే ఈ మ్యాచ్ ఆడుతున్నాం. నెక్స్ట్ దీనికైతే ఖచ్చితంగా అప్గ్రేడ్ చేస్తాం, ఇంకా మంచిగా కుదిరేటట్టు. ఓకేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మ్యాచ్ లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్ ఇది. ట్రయల్ బాల్ అవుట్ చేసిండు. ఫ్రెండ్స్ మన దగ్గర సర్ప్రైజ్ ఇంకొక బ్యాట్ ఉంది. సో ఇగో ఇదో కోర్ బ్యాటింగ్ పట్టాలా, ఈ బ్యాట్ 2 ఓవర్లు పట్టాలా. ఓకే ఓకే. సో ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎక్కిన గ్రౌండ్ లో చూద్దాం. సెల్ఫ్ అవుట్ ఫ్రెండ్స్. బ్యాట్ వికెట్ల కంటింది, సెల్ఫ్ అవుట్ అయింది. సో 6 కాదు, రన్ కాదు. సో సెల్ఫ్ అవుట్ అయితే అవుట్ కిందకి. సో ఇంకా 2. చూద్దాం. 6. ఓ మై గాడ్, 6. అవి వాళ్ళ గై 6 కొట్టట్టున్నాడు. యువరాజ్ సింగ్ 2. ఇంకొక వికెటే ఫ్రెండ్స్, ఇంకొక వికెటే. 4. ఫ్రెండ్స్ 22 రన్స్. 5. ఓ మై గాడ్, 4 రన్స్.
ఓ బా లక్కీ ఛాన్స్. లక్కీ అవుడే ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను 26 రన్స్ అయితే కొట్టిన 26 3 వికెట్లు. ఇప్పుడు మన కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక కన్నయ్య అయితే బ్యాటింగ్ ఎక్కేసిండు. మొత్తం మీద 26 రన్లు కొట్టిన నేను. ఆ, చిన్న కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. లెట్స్ గో. ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. థర్డ్ బాల్ బోల్డే. సూపర్ బాల్ బోల్డ్ అయిపోయిండు. మామ గిట్ పక్కండు ఫీల్డింగ్ క్యాచ్. ఇప్పటికైతే రన్స్ ఒక 6 వచ్చినాయి. రెడ్ బాల్ బోల్డే. రెండో వికెట్ గన్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. చిన్నగానే వికెట్లు ఇస్తుండు. కీపర్ ఉంటే అవుట్ అవుతుండే. ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయింది. కన్నయ్య 6 పరుగులు. పడ్డు ఒక్కటే ఓవర్ పట్టాలి. అది నెక్స్ట్ పెద్ద బ్యాట్ అయితే పట్టిండు. వావ్ 6 కొట్టిండు. సూపర్ షాట్. కానీ అక్కడ కూడా కెమెరా ఉంది, దానికి చెప్పచ్చు. అవుటే కన్నయ్య అవుటే. 12 పరుగులు కొట్టిండు. ఇప్పుడు చిన్న కన్నయ్య బ్యాటింగ్. ఫ్రెండ్స్ ఇక చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే ఎక్కేసిండు. చూద్దాం మరి ఎన్ని పరుగులు కొడతాడో. ఫాస్ట్ బాల్. ట్రయల్ బాల్ అయిపోయింది. ట్రయల్ బాల్ ట్రయల్ బాల్ అన్నాడు కన్నయ్య. కొంచెం అడగ ఎరగజరు. సెకండ్ బాల్ 2 6 కొట్టిండు. దూరం దూరం 16 కొట్టా స్కోర్. ఓ షిట్. మా చిన్న కన్నా 20 రన్స్ కొట్టిండు. ఎక్కడే అర్థం అవుతలేదు. చిన్న ఉంది కదా వికెట్ల కాడ పిల్లలు లేకపోతే క్యాచ్ అవుతుండే. లాస్ట్ బాల్ అవుట్. ఒక అవుట్. అవుట్. జాలిగంటితే క్యాచ్ పడితే అవుట్. అవుట్. ఒక అవుట్. ఒక ఓవర్ సెకండ్ ఓవర్ ఎత్తున్నా. ఓ 24. నా డెడ్ బాల్. ఫోర్ బాల్ అయితే గంటనే. సూపర్ డాట్ బాల్. ఫోర్త్ బాల్ 6. ఫస్ట్ ప్లేస్ కి వచ్చిండు. అరే 36. 36 లాస్ట్ బాల్. ఇటు అటు కొడుతుంది, అటు కొడుతుంది. ఓవర్ కంప్లీటెడ్. థర్డ్ ఓవర్ అవుట్. రెండు బాల్ కంప్లీటెడ్. లేదు 50 కొట్టా సెంచరీ. వికెట్. ఇంకా వికెట్ పెడతా. అవుట్. ఫిఫ్త్ బాల్. గుడ్ ఫీల్డింగ్. లాస్ట్ బాల్. వావ్ నో రన్స్. ఫ్రెండ్స్ 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి చిన్న కన్నే 36 రన్స్ కొట్టిండు. ఇప్పుడు సంతు మామ కొట్టాలి. 36 ఎబో కొడితే ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. 26 ఎబో కొడితే సెకండ్ ప్లేస్కి వస్తాడు. 12 ఎబో కొడితే థర్డ్ ప్లేస్కి వస్తాడు. ఫ్రెండ్స్ ఇక మన సంతు మామ అయితే బ్యాటింగ్కి వచ్చేసిండు. సో ఒకటే ఓవర్ ఆ బ్యాట్ పట్టాలి. ఇక మన బౌలింగ్లోకి అయితే కన్నయ్య వస్తుండు. చూద్దాం మరి మా సంతు మామ ఎన్ని వికెట్లు కొడతాడు, ఎన్ని రన్లు కొడతాడు, ఏమి ఇస్తాడు అనేది.
లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ బాల్ బోల్డ్. ఫస్ట్ బాల్ బోల్డ్, క్లియర్ బోల్డ్. బాల్ సెకండ్ బాల్ సెకండ్ బాల్. వావ్, వాట్ ఏ సిక్స్. చక్కని సిక్స్ కొట్టిండు. బోల్డ్. సూపర్ బాల్, బోల్డ్ అయిపోయిండు. ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్. వావ్, లక్కీ షాట్ బట్ మిస్ అయిపోయింది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. కన్నయ్య థర్డ్ ప్లేస్ కోసం కష్టపడుతుండు. డెడ్ బాల్, డెడ్ బాల్, డెడ్ బాల్, డెడ్ బాల్. దాని కింద డెడ్ బాల్. 2 సిక్స్లు అయితే కొట్టేసిండు. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఇద్దరు కొనసాగుతున్నారు. చూద్దాం మరి సంతుమామ ఎన్ని రన్లు కొడతాడు. క్యాచ్ క్యాచ్ క్యాచ్. 6 దానికంటే 6 18 రన్స్. 24. మొత్తం అయితే నన్ను థర్డ్ ప్లేస్ కొట్టిద్దామని చిన్నకనే పట్టుబట్టిండు. వావ్, నోప్ 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 నోప్, నాట్ వైట్. చిన్నగానే మెల్లగాయి. నెక్స్ట్ బాల్. క్యాచ్ 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 క్యాచ్. 4 పోయింది. 28. సెకండ్ ప్లేస్. ఇంకొక 8 పరుగులు కొడితే ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. ఓవర్ కాలే చిన్నకనే. ఎన్ని బాల్ లెక్కెట్లేవా? బాల్ లెక్కెట్టలేదా? 4 అయినా లెక్కెట్టు. 4 అయినా. ఫిఫ్త్ బాల్, నాట్ 4. లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. క్యాచ్ 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 డ్రాప్. 4 నాట్ 4 నాట్ 6. సో లాస్ట్ ఓవర్ 8 పరుగులు కొడితే ఫస్ట్ ప్లేస్కి వస్తారు. నాట్ 4 6 34. ఇంకొక 4 కొడితే ఫస్ట్ ప్లేస్. డెడ్ బాల్, డెడ్ బాల్, డెడ్ బాల్, డెడ్ బాల్. 6. 40 రన్స్, 40 రన్స్. హాఫ్ సెంచరీ చేస్తారో లేదో చూద్దాం. లాత్రి కొట్టే క్యాచ్ క్యాచ్ అవుట్. ఫైనల్లీ 3 సార్లు అవుట్. 3 సార్లు అవుట్ అయినావు. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు 3 సార్లు అవుట్ అయినావు. మొత్తానికి అయితే ఫస్ట్ ప్లేస్ సాధించిన ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ మ్యాచ్లో మన సంతు మామ లాస్ట్ బ్యాటింగ్ ఎక్కి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది 40 రన్స్ తోటి. చిన్న కన్నయ్య 36 రన్స్ తోటి సెకండ్, నేను 26 రన్స్ తోటి థర్డ్. కన్నయ్య వీడియో ఇస్తుండు 4th ప్లేస్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది? నాకు మాత్రం ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఫుల్ ఖుషి ఉన్నాడు దావత్తప్పటికి. ఫ్రెండ్స్ అయితే ఇలా కొన్ని మిస్టేక్లు ఏంటిదంటే ఈ బల్ల కొంచెం సరిపోతలేదు. కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుంది. దీన్ని ఎక్స్టెన్షన్ లేకపోతే ఇటువంటి బల్ల ఇంకోటి తేవడానికి ట్రై చేస్తాం. ఇదైతే షాంపూల్ వీడియో చేసినాం. నెక్స్ట్ వీడియోలో కొంచెం దీనికి ఇంకా అడిషనల్గా యాడ్ చేసి మంచి వీడియో ద్వారా మేము ముందుకు వస్తాం. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కనుక నాకండి ఫ్రెండ్స్ అడ్డా బాయ్ 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 బాయ్.